ISR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవడపాడు తండా రాంకో సిమెంట్ కర్మాగారంలో గల శ్రీమతి సేతురామమ్మల్ విద్యా మందిర్ స్కూల్ యాజమాన్యం వారు గాంధీ జయంతి నేషనల్ పబ్లిక్ హాలిడే సందర్భంగా స్కూల్ తెరిచి విద్యను బోధిస్తున్నారని సమాచారం మేరకు ప్రైవేట్ అధ్యాపకులు ఉపాధ్యాయుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కరిసే మధు పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఎల్ చిట్టిబాబు హుటాహుటిన స్కూల్ను పరిశీలించగా విద్యార్థులకు అటెండెన్స్ లేకుండా సుమారు 940 మంది విద్యార్థులకు విద్యను బోధించడం జరుగుతోందని, విద్యా హక్కు చట్ట ప్రకారం సహించేది లేదని ఆయన అన్నారు. ప్రైవేట్ కళాశాల పాఠశాల యాజమాన్యం వారు అధ్యాపకులు ఉపాధ్యాయులకు పబ్లిక్ హాలిడేని సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు మన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే రోజు, కానీ ఈ స్కూల్ పెట్టారు. ఈరోజు మాకు ఇందాకనే కొంతమంది విలేకరులు ఫోన్ చేశారు, మరి స్పందించాము, వాళ్ళని హెచ్చరించాము. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము పెట్టలేదండి, 10th క్లాస్ వాళ్ళని పెట్టుకున్నాం స్కూల్ అని చెప్పారు. తర్వాత డిఓ గారు మాకు ఫోన్ చేసేదాకా ఈ స్కూల్ మొత్తం నడిపిస్తున్నారనే సంగతి మాకు తెలియలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చాము. స్కూల్ అందరూ కూడా పెట్టారు. సుమారుగా 954 మంది ఇక్కడ పిల్లలు మొత్తం రోల్ ఉంటే ఇవాళ 800 మంది దాకా ఈ స్కూల్కి వచ్చారు. ఇప్పుడే డిఓ గారు మాకు ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇక్కడ వచ్చి సందర్శిస్తే ఇక్కడ స్కూల్ నడుస్తూ ఉంది. ప్రిన్సిపాల్ని స్టాఫ్ మొత్తాన్ని హెచ్చరించాం. అందుకోసం ఇప్పుడు తక్షణంగా పాఠశాలని పిల్లల్ని అంటే ఇంటికి పంపించేస్తూ ఉన్నాము. వీరి మీద కంప్లైంట్ చేయదలుచుకున్నాం. డిఓ గారి ఆర్డర్ ప్రకారంగా వీరిపైన ₹1,00,000 జరిమానా వేస్తామని కూడా డిఓ గారు చెప్పారు. అందుకోసం ఇప్పుడు మేము అంతకు రిపోర్ట్ రాశాం. మేము కూడా రిటర్న్గా కూడా డిఓ గారికి కంప్లైంట్ పెడతాం. ఇదే మాదిరిగా ఇంకా ప్రైవేట్ పాఠశాల వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మండలంలో ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాత్రమే ఈ పాఠశాల నిర్మించాలి. కానీ మరి నామ్స్ లేకుండా, ఆర్డర్ లేకుండా పాఠశాలలు తెరిచినా ప్రైవేట్ పాఠశాలలు పెడితే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే వాళ్ళ రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి డిఓ గారు చెప్పారు. అదే మాట మీ ద్వారాగా అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. దసరా సెలవులు 3వ తారీఖు అంటే రేపటి నుండి 13వ తారీఖు వరకు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఎవరు కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా తీయడానికి వీల్లేదు. ఎవరైనా ఎక్కడైనా పాఠశాలలో వర్షంలో కొట్టుకొని పోయి మునిగుంటే వాళ్ళకు మాత్రమే రేపు ఎల్లుండి 2 రోజులు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంతకుమించి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందరూ కూడా ఇది పాటించాలి. నా పేరు కరిసే మధు, PTLF ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా ఇక్కడ రామ్కో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి స్కూలు LKG దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా మొత్తం కూడా ఓపెన్ చేసి నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని డిఓ గారు దృష్టికి తీసుకెళ్తే డిఓ గారు MO గారు పంపించేసి స్కూల్ని ముగించేసి హాలిడేస్ తిన వల్ల స్కూల్ని ఓపెన్ చేస్తే ఫైన్ వేస్తారని తెలియపరిచారు. మొన్నే MO గారు రెస్పాండ్ అయ్యి స్కూల్ని ముగించారు.